హలో ఎవ్రీవన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా చూస్తున్నాము. సో సెప్టెంబర్ 3rd వీక్ వరకు కంప్లీట్ అయింది. ఏపీలో ఏవైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే రీజనల్ కరెంట్ అఫైర్స్ ప్లేస్ క్రూషియల్ రోల్. సో ఈరోజు వీడియోలో మనం సెప్టెంబర్ 4th వీక్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. దీనిలో ఫస్ట్ టాపిక్ స్టేట్ జిఎస్డిపి అనేది చాలా పెరిగింది అని చెప్పి ఒక న్యూస్ వచ్చిందండి. ఒక ఎస్బీఐ యొక్క పరిశోధనాత్మక నివేదికలో ఎస్బీఐ చేసిన ఒక రీసెర్చ్లో ఈ విషయం తెలిసిందట. ఎట్లా జిఎస్డిపిలో టాప్ 10 స్టేట్స్లో ఏపీ ఉంది. చూడండి ఈ లిస్ట్ అన్నమాట. అంటే ఫస్ట్ మహారాష్ట్ర, సెకండ్ తమిళనాడు, థర్డ్ గుజరాత్ వస్తే ఆంధ్రప్రదేశ్ 8th పొజిషన్లో ఉంది. ఆ నెక్స్ట్ తెలంగాణ 9th పొజిషన్లో ఉంది విత్ 14.49 జిఎస్డిపి లక్షల కోట్లలో అంచనాతో ఇలా ఉంది అని చెప్పి ఈ ఎస్బీఐ రిపోర్ట్ చెప్తుంది. ఓకేనా? ఎందుకు అనంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, ఎకనామిక్ అండ్ వెల్ఫేర్ అనేవి చాలా మెరుగు చెందాయి అని చెప్పి కూడా ఈ విషయంలో తెలిసిందనమాట. ఇంకా దేశ జిఎస్డిపికి ఏపీ గణనీయంగా దోహదపడుతుంది అని చెప్పి ఫోర్బ్స్ ఇండియా కూడా వెల్లడించడం జరిగింది. ఓకేనా? ఇంకా స్పెసిఫిక్గా చూస్తే ఈ ఎస్బీఐ ఏం చెప్పింది అని అంటే 4 ఏళ్లలో ఏపీ రాష్ట్ర స్థూల ఉత్పత్తి 20 లక్షల కోట్లకు కూడా చేరుతుంది. చూడండి, ఇన్ కమింగ్ 4 ఇయర్స్ ఏపీ యొక్క జిఎస్డిపి 20 lakh crores చేరుతుంది అని చెప్పి ఈ ఎస్బీఐ చెప్పడం జరిగింది. ఓకేనా? ఇంకా ఎమర్జింగ్ ఏరియాస్ స్టేట్లో ఏమేమి ఉన్నాయి అని అంటే అగ్రికల్చర్, టెక్స్టైల్స్, ఫార్మస్యూటికల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఓకే, ఇంకొక పాయింట్ మనం చూస్తే 2027లో నాటికి దేశ జీడిపిలో 5% వాటాతో ఏపీ 7వ స్థానానికి, ఇప్పుడు 8th పొజిషన్లో ఉంది కదా, ఇది 7th పొజిషన్కి వెళ్తుంది. అట్లానే దేశ జీడిపిలో ఏపీ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది? 5% అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ కంట్రిబ్యూషన్ ఇంతవరకు వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. ఏపీ యొక్క ఆఫ్టర్ బైఫర్కేషన్ రెవెన్యూ లోటు కానీ చాలా లోటులతో ఏపీ ఒక కొత్త రాష్ట్రంగా ప్రారంభమైనప్పటికీ అది చాలా ముందుకు వెళ్తూ పురోగతి చూపిస్తూ ఈ రోజున అది 2027 వరకు 5% జీడిపిలో కంట్రిబ్యూట్ చేస్తుంది అని చెప్పి రికార్డ్స్ చెబుతున్నాయన్నమాట. రైట్? సో నెక్స్ట్ టాపిక్ చూస్తే వాల్తేర్ రైల్వే డివిజన్. ఈ వాల్తేర్ రైల్వే డివిజన్ తరచూ మనం న్యూస్లో వింటూ ఉంటామండి. అగైన్ రిలేటెడ్ టు బైఫర్కేషన్. సో బైఫర్కేషన్ జరిగినప్పుడు ఇచ్చిన చాలా ప్రామిసెస్లో ఇంకొక ప్రామిస్ ఏంటి అని అంటే ఒక కొత్త రైల్వే జోన్ని ఏపీకి అలొకేట్ చేస్తాము అని చెప్పి ఒక ప్రామిస్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ? ఏపీఆర్ యాక్ట్లో, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో అండర్ ఐటమ్ 8 సెక్షన్ 13 కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈ షెడ్యూల్ ఉంటుందన్నమాట. దీని కింద ఇండియన్ రైల్వేస్ వాజ్ రిక్వైర్డ్ టు ఎగ్జామిన్ ఎస్టాబ్లిషింగ్ ఎ న్యూ రైల్వే జోన్ అని చెప్పి ఒక ప్రామిస్ ఇచ్చారు. అయితే ఈ ప్రామిస్తో ఒక రైల్వే జోన్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. దట్ ఈస్ నథింగ్ బట్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్. దీనికి హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం. అయితే ఇంతవరకు బాగానే ఉంది. అయితే క్రియేట్ చేసిన కొత్త రైల్వే జోన్లోనికి ఏమేమి కొత్త డివిజన్లు చేర్చారు అని చూస్తే చూడండి, ఈ గుంతకల్, గుంటూరు, ఇది రాయలసీమలో ఉంటుంది, గుంటూరు అండ్ విజయవాడ డివిజన్స్ని ఈ జోన్లోకి, అంటే సౌత్ కోస్ట్ రైల్వే జోన్, ఈసీఆర్ అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, దీంట్లో నుంచి కొన్ని డివిజన్స్ దీంట్లోకి యాడ్ చేయడం జరిగింది. ఈసీఆర్లో నుంచి కొన్ని డివిజన్స్ని దీంట్లోనికి యాడ్ చేసి కంప్లీట్గా ఒక కొత్త న్యూ రైల్వే జోన్ని ఫామ్ చేయడం జరిగింది. ఇక్కడ అయితే విజయవాడ రైల్వే డివిజన్ అండ్ వాల్తేర్ రైల్వే డివిజన్, ఇక్కడ విశాఖపట్నం మనకి హెడ్ క్వార్టర్స్గా ఉంది కాబట్టి దీనికి పక్కగా వచ్చే ఈ వాల్తేర్ అనే దగ్గర చాలా కాంట్రవర్సీ రైజ్ అవ్వడం జరిగింది. సో ఒడిశాలో భాగంగా ఉండే ఈ వాల్తేర్ డివిజన్ని బైఫర్కేట్ చేశారు. ఓకే, సో ఈ వాల్తేర్ని బైఫర్కేట్ చేసి దీంట్లో ఒక పార్ట్ని అక్కడ ఈసీఆర్లో యాడ్ చేయడం జరిగిందనమాట. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ భువనేశ్వర్. ఆ విధంగా వాల్తేర్ రైల్వే డివిజన్లో ఒక పార్ట్ని దాంట్లో యాడ్ చేసి చూడండి. ఓకే, సో ఈ వాల్తేర్ రైల్వే డివిజన్ అనేది ఈ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో ఉండేది. అప్పట్లో హెడ్ క్వార్టర్స్ దీనికి భువనేశ్వర్ అని ఉండేది. అయితే ఈ వాల్తేర్ రైల్వే డివిజన్ని ఇప్పుడు బైఫర్కేట్ చేసి దాంట్లో ఒక పార్ట్ని ఇక్కడ SCOR, ఓకే, సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో యాడ్ చేయడం జరిగింది. ద సెకండ్ పార్ట్ ఈజ్ యాడెడ్ టు ద రాయగడ డివిజన్ ఆఫ్ ఒడిషా అన్నమాట. ఇది న్యూలీ క్రియేటెడ్ ఈ డివిజన్. దేంట్లో? ఈసీఆర్. ఓకే, ఈ రైల్వే జోన్లో
దీన్ని యాడ్ చేయడం జరిగింది. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. ఈ వాల్తేర్ రైల్వే డివిజన్ అంతకుముందు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో ఉండేది. దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఇప్పుడు బైఫర్కేట్ చేసి దాంట్లో ఒక పార్ట్ని విజయవాడ డివిజన్లో యాడ్ చేశారు. ఆ విజయవాడ డివిజనే SCORలో ప్రస్తుతం భాగంగా ఉంది. ఇంకొక పార్ట్, సెకండ్ పార్ట్ని ఒడిషా యొక్క రాయగడ డివిజన్లో, ఒడిషా డివిజన్లో యాడ్ చేశారు. ఇది ఇప్పుడు ఈసీఆర్ ఓకే, ఈస్ట్ కోస్ట్ రైల్వే అనే పార్ట్లో భాగంగా ఉందన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఉన్న ఈ వాల్తేర్ డివిజన్కి ఇప్పుడు మనకి అత్యధిక సరుకు రవాణా చేసినందుకు గాను ఉత్తమ అవార్డు దీనికి దక్కిందట. ఓకే, ఇది ఇవాళ న్యూస్ అండి. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు వాల్తేర్ డివిజన్ 33.37 మిలియన్ టన్నుల సరుకును లోడ్ చేసింది. దానివల్ల దీనికి అవార్డు వచ్చింది. కాబట్టి ఈ వాల్తేర్ అనే పేరు, ఆ యొక్క డివిజన్, రైల్వే డివిజన్ న్యూస్లో నిలిచిందనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. వీ కెన్ గెట్ సమ్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ టాపిక్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఇస్ రిగార్డింగ్ స్మార్ట్ మీటర్స్. ఫార్మర్స్కి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవసాయానికి స్మార్ట్ మీటర్స్ ఇవ్వడం అనేది స్టేట్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే, సో దాంట్లో భాగంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడంతో పాటు విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు, పారదర్శకత కోసమే స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పి స్టేట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఒక క్రిటిసిజం రైజ్ అయిందండి. అంటే ఫార్మర్స్కి వాళ్ళపైన ఇట్లా స్మార్ట్ మీటర్స్ అరేంజ్ చేస్తే అక్కడ వాళ్ళు కూడా ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. రైతుల నుంచి ట్యాక్స్ తీసుకోవడం ఏంటి అని క్రిటిసిజం రైజ్ అయినప్పటికీ వీళ్ళకి ఒక పర్టికులర్ స్కీమ్స్ని కానీ, విద్యుత్ సరఫరా కానీ, అది కూడా నాణ్యమైన విద్యుత్ సరఫరా, ఇంకా వాళ్ళకి వాళ్ళ యొక్క విద్యుత్ డిమాండ్స్ని ఒక రీడింగ్ తీసుకొని ఫర్దర్గా వాళ్ళకి విద్యుత్ సరఫరా ఎంత మోతాదులో ఇవ్వాలి అనేటువంటి లెక్కలను తెలుసుకోవడం కోసం ఈ స్మార్ట్ మీటర్స్ చాలా హెల్ప్ అవుతాయి అని చెప్పి ఎనాలిసిస్లు చెప్తున్నారనమాట. సో కాబట్టి ఈ విధంగా స్మార్ట్ మీటర్లు బిగించడానికి అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. రైట్, సో ఇవన్నీ దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ఆల్సో ఇక్కడ డిస్కమ్స్ అనేవి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాయట. వాటికి ఫార్మర్స్కి అందించే విద్యుత్ దాని యొక్క సరఫరాలో కానీ, నాణ్యతలో కానీ ఈ డిస్కమ్స్ జవాబుదారీతనం తీసుకుంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సరఫరా అయ్యే మొత్తం విద్యుత్తులో 18 నుంచి 20% వ్యవసాయ రంగమే వినియోగించుకుంటుందట. రైట్, ఇంకా డిస్కమ్ల పనితీరు మెరుగుదల, ఉచిత విద్యుత్ పథకం ద్వారా ఎంత వినియోగం జరుగుతుందో తెలుసుకోవడానికి, ఓకే, సబ్సిడీ రూపంలో ప్రతి నెల ఎంత బదిలీ చేయాలి అనేటువంటి లెక్కలు ఈ స్మార్ట్ మీటర్ల ద్వారా మనకు తెలుస్తుంది. సో ఈ పాయింట్స్ ఈ ఆర్టికల్లో తెలుసుకుంటే సరిపోతుందండి. ఓకే, సో మీరు మెయిన్స్ క్వశ్చన్ ఏదైనా రాసినా ఆర్ ఇది ఒక వన్ ఆఫ్ ద స్కీమ్గా మీరు నేర్చుకోవచ్చు. సో స్మార్ట్ మీటర్స్ బిగించడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో మనం ఇప్పుడు చూసాం. రైట్, సో ద నెక్స్ట్ టాపిక్ ఇస్ రిగార్డింగ్ షీప్. అంటే 2 జాతులు, కొత్తగా 2 జాతులు నాగావళి, మాచర్ల జాతులకు గుర్తింపు లభించిందట. ఇక్కడ మన పాడి పశువుల రైతులు చూస్తే వాళ్ళకి ఉన్న పశువుల యొక్క నమోదు అనేది రికార్డ్స్లో నమోదు జరిగితే గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్లో వాళ్ళకి బెనిఫిట్ అనేది రికార్డ్స్ ప్రకారం ఖచ్చితంగా అందుతుంది. అవునా కాదా? బట్ ఇక్కడ ఈ గొర్రెల విషయంలో ఏం జరుగుతుందంటే చాలా జాతులను గుర్తించకపోవడం వల్ల, వాటిని రికార్డ్స్లో చేర్చకపోవడం వల్ల నాటు జాతి అంటే దేశీయ జాతి అనే ఒక జాతిలో ఏ జాతినైనా దాంట్లో యాడ్ చేయడం వల్ల ఆయా రైతుకి వచ్చే బెనిఫిట్స్ అనేవి తగ్గిపోతున్నాయట. సో కాబట్టి ఈ రీజియన్లో ఇక్కడ విజయనగరం, పల్నాడు ప్రాంతాల్లో ఉన్న రైతులు మా యొక్క గొర్రె జాతులు కూడా చాలా నాణ్యమైనవి, సో వీటికి కూడా గుర్తింపు ఇవ్వండి అని చాలా దశాబ్దాల కాలం పాటు వాళ్ళు పోరాడుతున్నారట. సో దానికి ఇప్పుడు అధికారిక గుర్తింపు లభించింది అని చెప్పి అనౌన్స్ చేసిందట. నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రీసోర్సెస్ స్టడీ చేసి దీనికి ఈ గుర్తింపు రావడం కోసం చాలా సహకరించిందట. ఓకే, సో ఇదండి దీంట్లో ఉన్న మొత్తం కాన్సెప్ట్. ప్రస్తుతం దేశంలో 200కు పైగా గొర్రె జాతులు అధికారికంగా గుర్తించారట. అండ్ ఆల్సో మన ఏపీ స్టేట్లో నెల్లూరు జాతి గొర్రెలకు ఎక్కువ ఈ అధికారిక గుర్తింపు అయితే ఉంది. బట్ ఇప్పుడు కొత్తగా ఈ నాగావళి అండ్ మాచర్ల జాతులు, నాగావళి ఇక్కడ ఏ ప్రాంతానికి సింబాలిజం, లైక్ విజయనగరం ప్రాంతంలో ఈ నాగావళి జాతి గొర్రెలు ఎక్కువ ఉంటాయట. అండ్ ఆల్సో మాచర్ల పల్నాడు ప్రాంతంలో ఈ జాతి గొర్రెలు ఎక్కువ ఉంటాయట. రైట్, నెల్లూరు, ముజఫర్నగర్ గొర్రెల కంటే కూడా అధిక బరువు ఉంటాయంట ఏపీలో ఉన్న ఈ యొక్క గొర్రెలు. ఓకేనా? సో ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన ఇక్కడ పాయింట్స్. జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది కనుక ఒకవేళ మీకు ఎగ్జామ్లో వస్తే ఈ నాగావళి, మాచర్ల జాతి గొర్రెలు ఏ ప్రాంతానికి సంబంధించినవి అని చెప్పి క్వశ్చన్ రావచ్చు. ద నెక్స్ట్ టాపిక్
జగనన్న పాల వెల్లువ లబ్ధిదారులకు క్రెడిట్ కార్డుల యొక్క పంపిణీ అని చెప్పి ఇంకొక న్యూస్ ఆర్టికల్ అనమాట. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖకు సంబంధించిన ఫండ్స్లో భాగంగా ఈ పాడి పశువు రైతులకు, ఎవరైతే ఈ ఫార్మర్స్ ఉన్నారో పాడి రైతుల అభ్యున్నతి కోసము ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ వాళ్ళకు కూడా అందించడం జరుగుతుంది. సో ఇది చేయడం వల్ల ఏం జరుగుతుందండి, ఈ కార్డ్స్ ఇవ్వడం వల్ల దానితో బ్యాంకింగ్ సెక్టర్లో ఒక ఆర్గనైజ్డ్ వేలో వాళ్ళకి లోన్స్ అనేవి మంజూరు చేయొచ్చు ఈజీగా. ఓకే, సో ఇది ఆల్రెడీ అగ్రికల్చరల్ ఫార్మర్స్కి ఉంది, బట్ ఇప్పుడు దాన్ని వీళ్ళకి కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుందంట. ఓకే, ఏపీ గవర్నమెంట్ ఇష్యూడ్ పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ to the beneficiaries of Jagananna Pala Velluva cattle rearing farmers. Right, through these cards, loans will be issued very easily. The state government provided the details of 2.28 lakh beneficiaries of this scheme in almost 18 districts. Okay, idandi ikkada నేర్చుకోవాల్సింది. యాక్చువల్లీ ఈ వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత ద్వారా మహిళా లబ్ధిదారులు కూడా జీవనోపాధి కోసము అప్లై చేసుకుంటూ ఉంటారండి. దేనికోసం? రుణాల మంజూరు కోసం. ఓకే, వాళ్ళకి రుణాల మంజూరు ఆల్రెడీ చేస్తూ వాళ్ళ నుంచి పాల సేకరణ అమూల్ ద్వారా చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ వాళ్ళకు కూడా ఈ క్రెడిట్ కార్డ్స్, ఓకే, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేవి వీళ్ళకి కూడా అందజేయడం జరుగుతుంది. రైట్, అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ రిగార్డింగ్ అప్కాబ్. అప్కాబ్ అంటే ఏంటి? ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్. ఇది దేశంలోనే నెంబర్ 1 బ్యాంక్గా గుర్తింపు పొందిందట. ఏ విధంగా? సహకార రంగంలో దేశంలోనే నెంబర్ 1 బ్యాంక్గా ఎంపికైంది. 2020, 21, 22 సంవత్సరాలకు జాతీయ స్థాయిలో మొదటి స్థానంలోనే ఇది స్థానం దక్కించుకుందట. ఓకే, సో దీన్ని కన్ఫర్మ్ చేసింది ఎవరు అని అంటే నాఫ్స్కాబ్. ఓకే, జాతీయ సహకార బ్యాంకుల సమాఖ్య. ఓకే, సో అది నేర్చుకోండి, సరిపోతుంది. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఇస్ రిగార్డింగ్ గాడిచర్ల హరి సర్వోత్తమరావు. మనం హిస్టరీలో, మోడర్న్ హిస్టరీలో, ఏపీ యొక్క మోడర్న్ హిస్టరీలో ఈయన గురించి చాలా చదువుతాం. సో ఇప్పుడు ఆయన కూడా మళ్ళీ న్యూస్లోకి వచ్చారు. ఎందుకు అని అంటే ఈయన్ని ఆంధ్ర తిలక్గా గుర్తిస్తూ ఘనంగా ఆయన జయంతిని జరిపారు. సో కాబట్టి న్యూస్లో వచ్చింది కాబట్టి ఇంకొకసారి ఆయన కోసం కొన్ని పాయింట్స్ గుర్తు చేసుకుందాం. ఎవరు ఈ గాడిచర్ల హరి సర్వోత్తమరావు అంటే ఆంధ్ర బాల గంగాధర్ తిలక్ ఈయన పేరు గాడించారట. తర్వాత గ్రంథాలయ ఉద్యమ పితామహుడుగా కూడా ఇవన్నీ చెప్పుకుంటారు. మనకి గ్రూప్ 1 సిలబస్లో, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సిలబస్లో లైబ్రరీ మూమెంట్ అనేది ఉంది, ఆ ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. సో దాంట్లో ఇది మేజర్ కంట్రిబ్యూషన్ అనమాట. గాడిచర్ల హరి సర్వోత్తమరావు గురించి బాగా నేర్చుకోవాలి. సో ఈయన గ్రంథాలయ ఉద్యమ పితామహుడు, లైబ్రరీ ఫాదర్ ఆఫ్ లైబ్రరీ మూమెంట్. సో ఈయన ఇంకా జాతీయతావాది, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, బహుభాషా కోవిదుడు, పాత్రికేయుడు, నాటక రచయిత, రాజకీయవేత్త, నేషనలిస్ట్, ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్, సోషల్ రిఫార్మర్, ఓకే, లింగ్విస్ట్, జర్నలిస్ట్ అండ్ పోయెట్ అండ్ పొలిటీషియన్. సో ఈ విధంగా ఇన్ని రోల్స్ ఆయన చేత ప్లే చేయడం జరిగింది. ఇంకా 1937లో రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి దోహదపడే శ్రీబాగ్ ఒప్పందంలో కూడా ఈయన విశేష కృషి చేశారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని గురించి కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. ఎప్పుడు జరిగింది శ్రీబాగ్ ఉడంబడిక, ఎప్పుడు జరిగింది అని చెప్పి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. రైట్, అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఇస్ రిగార్డింగ్ రామాయపట్నం పోర్ట్. ఈ రామాయపట్నం పోర్ట్ జనవరిలో ప్రారంభించబడుతుంది అని చెప్పి న్యూస్ వచ్చింది. ఈ ఏడాదిలో 4 ఫిషింగ్ హార్బర్స్ని ప్రారంభిస్తున్నారు అని న్యూస్ కూడా ఉంది. అవేంటి ఆ 4 ఫిషింగ్ హార్బర్స్ అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవి రామాయపట్నము, ఓకే, మచిలీపట్నము, మూలపేట అండ్ కాకినాడ సెజ్ పోర్ట్. నేర్చుకోండి, ఈ 4 చాలా ఇంపార్టెంట్. రామాయపట్నము, మచిలీపట్నము, మూలపేట, కాకినాడ. రైట్, ఈ 4 పోర్టులతో పాటు వాటి పక్కనే ఇండస్ట్రియల్ పార్క్స్, పారిశ్రామిక పార్కులను కూడా అభివృద్ధి చేయాలి. మనం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో, పోర్ట్స్ డెవలప్మెంట్లో మనం ఈ పార్ట్ చదువుకుంటాము. అయితే ఇది త్వరలో ప్రారంభించబడుతుంది, రామాయపట్నం పోర్ట్. సో లర్న్ అబౌట్ దట్ ఆల్సో. ఇంకా భారీగా పెరుగుదల, ఇందాక మనం ఫోర్బ్స్ ఇండియా ఇంకా ఎస్బీఐ ఇచ్చిన ఇన్పుట్స్ని మనం నేర్చుకున్నాం కదా, ఏపీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అని. ఇప్పుడు ఇంకొక అనాలిసిస్ మనకుంది. 4 ఏళ్లలో 3 లక్షల కోట్ల పెరుగుదల, 4 ఏళ్లలో తలసరి ఆదాయం, ఏపీ యొక్క తలసరి ఆదాయం పెరిగింది అని మనం న్యూస్లో చూస్తున్నాం. ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది ఈ విధంగా పెరుగుతూ వచ్చిందండి. 2020 to 23 వరకు ఇది 2,19,000 అయ్యింది. ఓకే, 2,19,000 అయ్యింది, 19,000 crores అయింది. ఓకే, సో గత 4 ఏళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి
3,74 కోట్ల రూపాయలు ఉందట. అలాగే రాష్ట్ర తలసరి ఆదాయం 4 ఏళ్లలో 65,000 రూపాయలు పెరిగింది. అంటే ఒక్కొక్క వ్యక్తికి యావరేజ్ సగటున చూస్తే అంత పెరిగిందట. ఓకే, గత 4 ఏళ్లుగా వ్యవసాయం, తయారీ రంగం, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో కూడా అభివృద్ధి చాలా ఎక్కువ కనిపించింది. ముఖ్యంగా 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రంలో వ్యవసాయ రంగం కార్యకలాపాల విలువ భారీగా పెరుగుతుంది. సో ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఇది. ఈ ఇన్పుట్స్ ఇచ్చింది ఎవరండి? ఆర్బీఐ తలసరి ఆదాయం పెరిగింది. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 65,487 పెరిగింది. ఓకే, రాష్ట్రంలో ఇంత పెరిగింది. PCI ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. రైట్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఇస్ రిగార్డింగ్ మెడికల్ కాలేజెస్. మరొక 5 మెడికల్ కాలేజెస్ని డెవలప్ చేస్తున్నారు అని న్యూస్ వచ్చింది. ఆల్రెడీ మెడికల్ కాలేజెస్ని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి చాలా అందుబాటులో తీసుకురావాలి రాష్ట్ర వ్యాప్తంగా అని మనం ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఇంకా మరొక 5 ఎక్కడెక్కడ అనంటే పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె. అగైన్ పాడేరు, పులివెందుల, మార్కాపురం, ఆదోని, మదనపల్లె. ఏదో ఒక న్యూమనిక్ దీనికి ప్రిపేర్ చేసుకోండి. ఆర్ ఐ విల్ ఆల్సో ట్రై టు టెల్ యూ సమ్ న్యూమనిక్స్ రిగార్డింగ్ ఫ్యూ కరెంట్ అఫైర్స్ టాపిక్స్. ఓకే, సో ఒక్కొక్క కాలేజ్లో 150 సీట్లతో 2024-25 విద్యా సంవత్సరానికి అకాడమిక్ కార్యకలాపాలు ప్రారంభించే విధంగా మరొక 5 మెడికల్ కాలేజెస్ని ప్రారంభించబోతున్నారు అని చెప్పి మరొక న్యూస్ అన్నమాట. ఇంతవరకు చాలండి. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఇస్ రిగార్డింగ్ AP bags 5 awards at ఆరోగ్య మంథన్ 2023. ఓకే, 2023 అవార్డ్స్ ఏంటివి అని అంటే ఆరోగ్య మంథన్ ఎందుకు మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అని తెలుసుకోవడంలో, అంటే హయ్యెస్ట్ అమౌంట్స్లో ఈ ఆరోగ్యశ్రీ కానీ ఆర్ ఇవి ఉన్నాయి కదా, జన్ ఆరోగ్య యోజన, ABPM, JAY, డిజిటల్ మిషన్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, ఈ వీటిల్లో నమోదు అనేది హయ్యెస్ట్ నెంబర్స్లో ఏపీలో ఉందట. సో దానివల్ల ఏం తెలిసింది, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది చాలా ఎక్కువ జరిగింది. దానివల్ల 5 అవార్డ్స్ ఏపీకి రావడం జరిగింది అండర్ దిస్ మంథన్. ఓకే, ద నేషనల్ హెల్త్ అథారిటీ NHA మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆర్గనైజ్డ్ దిస్ ఆరోగ్య మంథన్. ఈ అవార్డ్స్ని ఎవరు చేశారు అని అంటే NHA అండర్ దిస్ మినిస్ట్రీ. ఓకే, సో దీంట్లో 5 years ఆఫ్ ఆయుష్మాన్ భారత్ ఎందుకు ఇది చేస్తున్నారు అంటే ఆయుష్మాన్ భారత్ స్టార్ట్ చేసి 5 years అయింది. అండ్ ఆల్సో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ స్టార్ట్ చేసి 2 years అయింది. కాబట్టి ఈ అవార్డ్స్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈ అవార్డ్స్ని బెస్ట్ పర్ఫార్మర్స్కి అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. సో AP గాట్ ఫస్ట్ ప్లేస్ ఫర్ లింకింగ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హెల్త్ రికార్డ్స్ టు ABDM. ఈ డిజిటల్ మిషన్కి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హెల్త్ రికార్డ్స్ని రికార్డ్ చేయడం వల్ల ఏపీకి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఇంకా సెకండ్ అండ్ థర్డ్ చూస్తే మన ఏపీలో కొన్ని డిస్ట్రిక్ట్స్కి ఈ పొజిషన్ వచ్చిందట. ప్లేసెస్ రెస్పెక్టివ్లీ ఫర్ విశాఖపట్నం అండ్ ఏలూరు దట్ లింక్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హెల్త్ రికార్డ్స్ టు డిజిటల్ మిషన్. ఈ పాయింట్స్ మాత్రం సరిపోతాయండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, AP గాట్ ఫస్ట్ ప్లేస్ ఇన్ లింకింగ్ హెల్త్ రికార్డ్స్ టు ABDM, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఇంకా విశాఖపట్నం, ఏలూరుకి కూడా సెకండ్ అండ్ థర్డ్ ప్లేసెస్ డిస్ట్రిక్ట్స్ వైజ్ చూసినప్పుడు అన్నమాట. అంటే ఓవరాల్ ఇండియాలో డిస్ట్రిక్ట్స్ లిస్ట్ చూసినప్పుడు మనకి విశాఖపట్నం, ఏలూరుకి కూడా ఈ ప్లేసెస్ వచ్చాయి. రైట్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఇస్ రిగార్డింగ్ AP వర్సిటీస్ టైమ్స్ వరల్డ్ ర్యాంకింగ్. ఇదేంటండి, ఇది ద టైమ్స్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్. ఈ ర్యాంకింగ్స్లో ఇండియా అనేది 4th బెస్ట్ రిప్రజెంటెడ్ నేషన్గా పేరు తెచ్చుకుంది. అట్లనే 7 యూనివర్సిటీస్ వర్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద స్టేట్. ఓకే, ఇండియా అయితే 4th పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు. మన AP నుంచి 7 యూనివర్సిటీస్ ఉన్నాయట. ఆ 7లో కూడా 4 and 3 గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయట, 3 ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. అంటే మన యొక్క విద్యా విధానం అంత మంచిగా ఉంది, నాణ్యతను అంత బాగా కొనసాగిస్తున్నారు అని చెప్పి మనం ఈ ర్యాంకింగ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అలానే అనంతపూర్ JNTUకి 34th పొజిషన్ వచ్చింది. ఒక టాప్ 100 లిస్ట్ తీసుకుంటే అనంతపురం దానికి 34th వచ్చింది. అండ్ నాగార్జున యూనివర్సిటీకి 58th పొజిషన్ వచ్చిందనమాట. ఇవన్నీ కూడా లిస్ట్లో టాప్లో ఉన్న టాప్ 50, టాప్ 100లో ఉన్న లిస్ట్లో ఉన్న మన స్టేట్ యొక్క ఈ 7 యూనివర్సిటీస్ అనమాట. రైట్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఇస్ రిగార్డింగ్ ఒక కాఫీ ఫ్లేవర్ని బాగా డెవలప్ చేసి బాగా గ్రో చేసి పండించడం వల్ల ఒక మహిళకు అక్కడ కాఫీ పండిస్తున్న ఒక ట్రైబల్ మహిళకు ఈ అవార్డు రావడం జరిగింది ఫ్రమ్ అల్లూరి సీతారామరాజు
అల్లూరి సీతారామరాజుకు చెందిన ఈ అశ్విని, కిల్లో అశ్విని అనే ఆమెకు, ఒక గిరిజన మహిళకు ఓకే ఫ్లేవర్ ఆఫ్ ఇండియా ది ఫైన్ కప్, ఫ్లేవర్ ఆఫ్ ఇండియా ది ఫైన్ కప్ అనే అవార్డు WCC 2023 వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ కింద ఓకే. ఈ కాన్ఫరెన్స్ అన్నది 5th ఎడిషన్ ఎక్కడ జరిగింది? బెంగళూరులో ఓకే జరిగిన. దీని ప్రకారం ఆమెకి ఆ అవార్డు ఇవ్వడం జరిగింది ఓకే. ద ఈవెంట్ వాజ్ జాయింట్లీ ఆర్గనైజ్డ్ బై కాఫీ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ కాఫీ ఆర్గనైజేషన్. ఇంకా వీళ్ళు దీన్ని కండక్ట్ చేశారు. అవార్డు వచ్చింది ఎవరు అని అంటే కిల్లో అశ్విని. ఈమె ఎక్కడి నుంచి అని అంటే ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన మహిళ అన్నమాట ఓకే. ఈమెకు వచ్చిన అవార్డు ఏంటి? ప్లేయర్ ఆఫ్ ఇండియా ది ఫైన్ కప్ అవార్డు ఓకే. సరిపోతుంది. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఇస్ సిల్వర్ అవార్డ్, లేపాక్షి. మనం లేపాక్షిని హిస్టరీలో తరచూ చదువుతూ ఉంటాం. ఏ డైనాసిటీలో చదువుతాం? విజయనగర, ఫర్ ఇట్స్ ఎగ్జాంపులరీ స్కల్ప్చర్ అండ్ పెయింటింగ్స్. దానికోసం ఆర్కిటెక్చరల్ హెరిటేజ్ విజయనగర స్టైల్లో మనం దీనికోసం చదువుతాం. అయితే ఇప్పుడు దీనికి బెస్ట్ రూరల్ టూరిజం సెంటర్ ఇన్ ద స్టేట్, బెస్ట్ రూరల్ అండ్ టూరిజం సెంటర్ ఇన్ ద స్టేట్ అనే అవార్డు లేపాక్షికి వచ్చిందట ఓకే. ఈ సిల్వర్ కేటగిరీలో ఒక 35 విలేజెస్ ఆర్ ఫ్రమ్ ఇండియా, అక్రాస్ ఇండియా హ్యావ్ బీన్ చూజన్ యాజ్ ద బెస్ట్ టూరిజం విలేజెస్. ఇండియా నుంచి, ఓవరాల్ ఇండియా నుంచి 35 సెలెక్ట్ చేస్తే మన ఏపీలో ఉన్న లేపాక్షికి బెస్ట్ రూరల్ టూరిజం సెంటర్ అని అవార్డు వచ్చిందనమాట. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో దేర్ ఇన్ ద టెంటేటివ్ లిస్ట్ ఆఫ్ యునెస్కో. ఎందుకు అంటే అక్కడున్న ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్ అండ్ పెయింటింగ్ కూడా చాలా పేరు ప్రఖ్యాతులు పొందాయన్నమాట రైట్. ఇవ్వండి ఏపీ కరెంట్ అఫైర్స్కి సెప్టెంబర్ 4th వీక్లో కవర్ చేసుకోవాల్సిన టాపిక్స్. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి కూడా వీక్ వైజ్ కరెంట్ అఫైర్స్ కవర్ చేసుకుంటూ మొత్తం రీజనల్ కరెంట్ అఫైర్స్ని మనం ఎగ్జామ్స్కి పనికొచ్చే విధంగా కవర్ చేసుకుందాం. థ్యాంక్ యూ.